చెప్పిన కదా, రైతు బంధుకు సీలింగ్, ఆ తర్వాతే రైతు భరోసాకు నిబంధనలు, అర్హులైన వారికి లబ్ధి కలిగేలా సర్కార్ ప్లాన్, రైతుల నుంచి అభిప్రాయాల సేకరణ, పేద రైతులకే సాయం అందేలా ప్లానింగ్, సాగు భూములకు మాత్రమే వర్తింపే. జస్ట్ వెయిట్, నీ రైతు బంధు ఏడబోయిందో ఒక్క నిమిషం, ఒక్కటే నిమిషం, గిరి జూమ్ చేయ వజర్ ఏమని చెప్పిండండి అక్కడ, రైతుల నుంచి సలహా. ఇక్కడ నేను కౌలు రైతులు, దాంతోపాటు 15,000 ఏంది, ఇగో కౌలు రైతు అవుతాడా లేకపోతే రైతు అవుతాడా? కౌలు రైతులకు 15,000 ఇస్తా అన్నావు, రైతుకు 15,000 ఇస్తున్నావు. ఇప్పుడు ఈయన 3 ఎకరాలు ఈయనది, ఇంకో 3 ఎకరాలు కౌలు పట్టిండు, ఎక్కడి నుండి తీసుకొచ్చి ఇస్తావు తెలంగాణ ప్రజలకు చెప్పు? మరి ఈయన పట్టాదారు పాస్బుక్ నెంబరే ఈయనకి ఇస్తావా? ఇప్పుడు ఇద్దరికి ఇస్తావా? అంటే ఎవరికి లాభం చేకూరుతున్నది? అడగండి తెలంగాణ ప్రజలారా. ఈ పెద్ద మనిషి చెప్తున్నాడు, ఎంత మంచిగుండే, మంచిగా బంగారు పల్లెంలా పెరుగన్నం లెక్క తింటుండే కేసీఆర్ ఉన్నప్పుడు. ఏమైంది? ఇది కథ. జిల్లాల సరిహద్దులలో మార్పులు, ఒక అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోనే ఒకే జిల్లాలో ఉంచే ఛాన్స్, ప్లానింగ్ రివ్యూ సిద్ధమైన ప్రభుత్వ నిపుణులు ఆఫీసర్లతో కమిటీ, ప్రజలు ప్రజా సంఘాల నుంచి అభిప్రాయ సేకరణ, రాష్ట్రపతి ఉత్తర్వులకు విఘాతం లేకుండా నిర్ణయం. జిల్లాల సరిహద్దులలో మార్పులు చేస్తున్నారట. చేసుకోరు ఎవరికి లాభం? ఈ ఏడికి వచ్చిన ప్రజలకు న్యాయం చేయరంటే సరిహద్దులో అని చెప్తాం. అటువంటి ఇక దుబారా ఖర్చులద్దు, బడ్జెట్ లెక్కలు వాస్తవాలు ప్రతిబింబించాలి, ఆదాయం అప్పులు ప్రజలకు అర్థం కావాలి, గత ప్రభుత్వం మాదిరి దాపరికాలు ఉండద్దు, సర్కారు యాళ్లకు ఎక్కువ ఖర్చు చేయొద్దు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ల రివ్యూలో సీఎం రేవంత్ రెడ్డి. అయిపోయి ఇంకేమిటో దుబారా ఖర్చులు చేయదు. అల్లు ఉంటే కదా లొట్ట పీసు ఈయన జేనికి ఉంటే కదా.